మేడ్చల్ జిల్లా ఉప్పల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె ఉప్పల్, రామంతపూర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రామంతపూర్లో గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబాలను ఆమె ఓదార్చారు. కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా పార్టీ ఉందని భరోసా కల్పించారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనులు ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ ఫ్లైఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమర్శించారు. ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారని, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి ఇక్కడకు వచ్చామని చెప్పారు. గట్కేశ్వర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారని అన్నారు. 8 ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. కొంచెం ముందుకు అసెంట్ వెళ్ళండి, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళండి. అన్న సదన అన్న ఇటు లేదన్నా ఇక ఇప్పుడు ఇగో ఇది మాకు తెలియదు. ఎవరు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరికి చెప్పినా కూడా ఏమాత్రం కూడా మాకు సహకరిస్తుంది. మనం ఇచ్చింది కేసీఆర్ సార్ ఇచ్చింది. బండ్ల కూడా వీళ్ళకి ఈ ఎస్టీపీ కనుక జై తెలంగాణ. మేము ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రత్యేకించి కుర్మవాడకు సంబంధించి కుర్మనగర్కి సంబంధించి ఉప్పర్ హిల్స్, లక్ష్మీ నరసింహ కాలనీ, సమాధి సొసైటీ, సమతా సొసైటీ 4 కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో, లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో, లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో, ఒక కమ్యూనిటీ హాలో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీవాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో, లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది. కాబట్టి మేము ఈ కుర్మనగర్ ప్లస్ ఇక్కడ ఉండే 4 కాలనీల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది, ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు, వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి, వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారన్న వివరణ ఇవ్వాలి. 1, 2 తక్షణమే పనులు ఆపాలి. ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క పొద్దు నుండి సాయంత్రం వరకు 4 పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది చాలా అన్యాయం. మరి